ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ మినీ కథ. రచన వాణి. అర్ధరాత్రి 12 గంటలైంది. బయట పెద్ద వర్షం, ఈదురుగాలి. కిటికీలోంచి జల్లు పడుతుండటంతో లేచి దాని తలుపు రెక్కలు వేసొచ్చి తన మంచం మీద పడుకున్నాడు 60 సంవత్సరాల మధుకర్. ఇంతలో సెల్ మోగింది. ఇంత రాత్రి ఎవరు కాల్ చేస్తున్నారు అని స్క్రీన్ వంక చూశాడు. ఫ్రెండ్ గిరిధర్. వెంటనే కాల్ ఎత్తి, గిరి, ఏంటి ఇంత రాత్రి వేళ ఫోన్ చేశావు అడిగాడు ఆత్రంగా. మధు, నా గుండెల్లో నొప్పిగా ఉందిరా. గిరిధర్ గొంతులో కంగారు, భయం. అవునా, మరి ఇంట్లో వాళ్ళని లేపావా? ముందు వాళ్ళకు చెప్పు. ఇంట్లో ఎవరూ లేర్రా, అబ్బాయి కోడలు ఊరెళ్ళారు. అయ్యో అవునా, నేను ఇప్పుడే వస్తాను. ఈలోగా ఎమర్జెన్సీకి కాల్ చేస్తాను. నువ్వు ఎలాగో ఒకలా తలుపు గడియ తీసి బయట దివాన్ మీద పడుకొని ఉండు. ఫ్లాట్గా పడుకోకు, దగ్గుతూ ఉండు, రాకపోయినా తెచ్చుకొని మరి. ఏమాత్రం భయపడకు, ధైర్యంగా ఉండు, నీకేం కాదు, నీకు నేనున్నాను అంటూ గబగబా షర్ట్ వేసుకుని స్కూటర్ కీ తీసుకుని, జయా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు ఇలాగో ఒక పని చేయి, ఎమర్జెన్సీ సర్వీస్కు ఫోన్ చేసి గిరి వాళ్ళ ఇంటి అడ్రస్సు, లొకేషన్ మ్యాపు పంపించు అంటూ అప్పటికే లేచి కళ్ళు విప్పార్చుకొని తన వంక చూస్తున్న భార్య జయలక్ష్మితో అన్నాడు మధుకర్. ఆమె హడావుడిగా ఆ ఏరియాలో ఉన్న హాస్పిటల్ ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేసింది. భర్తతో బయట తలుపు వరకు వస్తూ పెద్ద వర్షం ధారగా పడుతోంది అని స్వాగతంలా అనుకుంది. వర్షంలో తడుస్తూనే స్కూటర్ మీద గిరిధర్ వాళ్ళ ఇల్లు చేరుకునేసరికి 20 నిమిషాలు పట్టింది మధుకర్కి. అదే టైంకు అక్కడికి అంబులెన్స్ వచ్చింది. తలుపులు తోసుకుంటూ పరుగులాంటి నడకతో లోపలికెళ్ళిన మధు తీవ్రంగా ఆయాసపడుతున్న ఫ్రెండ్ని చూసి నివ్వెరపోయాడు. అరే మధు, నేను అంటూ వర్షం నీళ్ళలో తడిసి ముద్దై ఉన్న స్నేహితుడి చెయ్యి పట్టుకున్నాడు భయంతో గిరిధర్. మధుకర్ ఆయన వీపు చుట్టూ చెయ్యి వేసి కొంచెం పైకి లేపి తన గుండెకు హత్తుకుంటూ, భయపడకు, నీకేం కాదు, నీకు నేనున్నాను, అన్నీ నేను చూసుకుంటాను, అదిగో అంబులెన్స్ కూడా వచ్చింది అంటూ వీపు నిమ్మిరాడు. ఇంతలో మెడికల్ అసిస్టెంట్స్ స్ట్రెచ్చర్ తీసుకొని వచ్చారు. ఫ్రెండ్తో పాటు తను అంబులెన్స్ ఎక్కి అతని పక్కనే కూర్చున్నాడు మధుకర్. అంబులెన్స్లోనే ఫస్ట్ ఎయిడ్ మొదలైంది. హాస్పిటల్ వెళ్ళాక అన్ని టెస్టులు చకచకా చేసి గోల్డెన్ అవర్లో తీసుకొచ్చారు గనక ప్రాణాపాయం తప్పింది అన్నాడు కార్డియాలజిస్ట్. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు మధుకర్. థ్యాంక్ గాడ్ అనుకుంటూ ఐసీయూ గ్లాస్ అద్దంలో నుంచి లోపలికి చూస్తూ తన వంకే చూస్తున్న ఫ్రెండ్ను ఉద్దేశించి థంబ్ చూపించాడు, కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతుండగా. ధన్యవాదాలు.